అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఓవైపు తల్లిదండ్రుల అనారోగ్య పరిస్థితి, మరోవైపు కట్టుకున్నాడు వదిలేశాడు. నలుగురు చెల్లెళ్ళ ఆలనా పాలన తనకే భారంగా మారింది. ఓవైపు తల్లిదండ్రుల పోషణ కోసం ఆటో డ్రైవర్ అవతారం ఎత్తిన రంగమ్మ దీన గాథ ఇది. పిల్లలను చదివించుకునేందుకు నానా ఇబ్బందులు పడుతుంది. ఇబ్బందులు పడుతున్నా కూడా దాతలు ఎవరూ కూడా సహకరించిన పరిస్థితి. ఓవైపు ఏదైతే పూరి గుడిసెలో నివాసం ఉంటూనే ఆరు బయట స్నానం చేయాల్సిన పరిస్థితి దేశంలో ఎక్కడ ఇలాంటి పరిస్థితి అరుదుగా కనిపిస్తుంది. అయితే వీరి పరిస్థితి మాత్రం చాలా దయనీయమైన పరిస్థితి. ఇలా అమ్మా నాన్నలు ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. నలుగురు బిడ్డలను చాకలేని పరిస్థితి ఉన్నటువంటి తరుణంలో ఆటో డ్రైవర్గా అవతారం ఎత్తింది. కట్టుకున్న భర్త సైతం తనను వదిలి వెళ్ళిపోవడంతో పుట్టెడు కష్టాలు దుఃఖాలు మొదలయ్యాయి. అయితే ఆ పుట్టెడు కష్టాలను దిగమింటుకుంటూనే ఆటో డ్రైవర్ అవతారం ఎత్తినటువంటి రంగమ్మ మనతో పాటు ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకోలేదు. చెప్పండి, అసలు ఏంటి చిన్న వయసులో మీరు ఓ రకంగా ఆటో డ్రైవర్ అవతారం ఎత్తడానికి ప్రధాన కారణాలు ఏంటి? సార్, మా అమ్మకు కంటి ఆపరేషన్ అయింది సార్. మా నాన్నకి యాక్సిడెంట్ అయ్యి పని చేయదు సార్. ఇంకా మా నాన్న అనంతపురంలోనే నిలిచిపోయినాడు సార్. ఇంకా నేను మా ముగ్గురు చెల్లెలను పోషించుకోవడానికి ఎవరిని అడిగినా కానీ ఎవరు ముందుకొచ్చి నాకు సహాయం చేయడం లేదు. అందుకని నేనే ఇంకా ముందుకెళ్ళి నేను ఆటో నడుపుకుంటా 4 రూపాయలు డబ్బులు సంపాదించుకుంటే నా చెల్లెలని మా అమ్మను నేను చూసుకుంటున్నాను సార్. నా చెల్లెలు హాస్టల్లోకి వేసుకున్నాను. ఇంటి దగ్గర చదువుకున్న స్తోమతం లేక వాళ్ళకి బుక్కులకు, పెన్నులకు, బట్టలకి ఎంతో ఖర్చు ఎక్కువైతుంది సార్. నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. కాదమ్మా, ఇంత చిన్న వయసులో అసలు మీరు ఎలా ఇంత ఆటుపోట్లను ఎదుర్కొంటున్నారు? వాస్తవానికి తీసుకుంటే ఓవైపు మీ ముగ్గురు చెల్లెలను ఓవైపు చూసుకోవాలి, అదేవిధంగా మీ అమ్మ ఆరోగ్య పరిస్థితి కూడా బాగాలేదు. ఇలాంటి పరిస్థితుల తరుణంలో దాతలు ఎవరైనా మీకు వచ్చి ఏదైనా 10 రూపాయలు సాయం చేయడం కానీ, అటు ప్రభుత్వం కానీ ఏదైనా సొంత ఇల్లు ఏమైనా ఉందా మీకు? లేదు సార్, మాకు సొంత ఇదైతే లేదు సార్. ఇది ఒక్కటే ఉంది సార్. మాకు మునక డబ్బులు రాలేదు, ఏది రాలేదు సార్. మేమైతే ఎన్నిసార్లు తిరిగినాం సార్, జమ్మలమూడికి అక్కడ ఇక్కడ ఎన్నిసార్లు తిరిగి అధికారులు కూడా అడిగినాం సార్. ఎవరైతే అసలుకి మీకు మునక డబ్బులు రాదు అని చెప్పినారు సార్. అసలు ముందు మీరు ఈ ఆటో డ్రైవర్ అవతారం ఎత్తడానికి ప్రధాన కారణం ఏంటమ్మా? అసలు ఏంటి సమస్య? మీ తల్లిదండ్రులు ఉండగా కూడా మీరు ఇలా ఆటో డ్రైవర్గా మారడానికి కారణాలు ఏంటి సార్? ఎవరు సాయం చేయడం లేదు సార్. వాళ్ళకి మా అమ్మ మా నాన్నని మా చెల్లెల్ని చూసుకోవడానికి కూడా ఎవరు లేరు సార్. ఇంకా నేను పట్టించుకోకపోతే మమ్మల్ని ఎవరు చూస్తారు సార్? మీ చెల్లెళ్ళు ఏం చదువుతున్నారమ్మా? సార్, ఒక పాప 10th సార్, ఒక పాప 8th క్లాస్ సార్, ఇంకో పాప 8th క్లాస్ సార్. ఇద్దరు. సాధారణంగా ఎవరైనా పెళ్లి చేసుకుంటే అత్తగారింటికి పోయి మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉంటారు. కానీ మీకెందుకు వచ్చింది ఈ ఆలోచన? అసలు మా చెల్లెలను వీళ్ళను చదివించుకోవాలి, అదేవిధంగా మా అమ్మ నాన్నలను కూడా చూసుకోవాలన్న చదువులకు తడిసి మోపెడి ఖర్చులు అవుతాయి. సో తడిసి మోపెడి ఖర్చులు అవుతున్నా కూడా వాటి భారాన్ని మోయాలన్నటువంటి భావన మీకు ఎలా వచ్చింది? అసలు ఉన్న పరిస్థితుల్లో ఎవరైనా సరే అత్తగారింటికి వెళ్ళి ప్రశాంతంగా అక్కడ ఉంటారు. కానీ మీకెందుకు ఓ రకంగా మీ చెల్లెలను చూసుకోవాలన్న భావన మీకు ఎందుకు వచ్చింది? సార్, అదే నా చెల్లెళ్ళు నేను వదిలిపెట్టిపోతే వాళ్ళని చూసేవారు ఎవరు లేరు కదా సార్. నాకు రక్త సంబంధం కదా సార్, కొంచెమన్నా ఉంటుంది కదా సార్. అందుకని నేను వాళ్ళని చూసుకోవాలని ఇక్కడే నిలిచిపోయినా సార్. మా అమ్మ దగ్గర మా అమ్మ మా నాన్న చూసుకోవడానికి ఇక్కడే నిలిచిపోయినాను సార్. ఇంకా వాళ్ళని ఎవరు పట్టించుకోవడం లేదు సార్. వాళ్ళ బ్రతుకు వాళ్ళే బతుకుంటున్నారు. ఇంకా నేను కూడా వెళ్ళిపోతే వాళ్ళని ఎవరు సార్ చూసుకునేది? అందుకే సార్ ఇంకా నేను అక్కడికి వెళ్ళకూడదు. నా సుఖం నేను చూసుకుంటే వాళ్ళని ఎవరు సార్ చూసేది? అందుకని నా సంతోషం వదులుకొని వాళ్ళని బాగా చూసుకుంటే నాకు చాలు సార్ అని వచ్చాను. అంటే ఓ రకంగా ప్రభుత్వం కానీ ఎవరైనా మీకు ఏదైనా సహాయం లాంటివి ఏమైనా చేస్తున్నారా? లేకుంటే మీరు సొంతంగానే ఆటో తోలుకుంటున్నారా? లేకుంటే ఏమన్నా ఇది బాడీగా ఆటోనా? లేదు సార్, ఇది మాది కాదు సార్, చిన్న వాళ్ళది ఆటో సార్. బాడీకి తీసుకొని తోలుకుంటున్నాను సార్. నేను ఇది సొంత మాట కాదు సార్. ఇంకా నేను 4 రూపాయలు సంపాదించుకోవాలంటే నేను ఆటో తోలుకొని పోవాలా సార్. వాళ్ళది నేను మళ్ళీ వాళ్ళకి ఆటో బాడీకి ఇవ్వాలా సార్. వాళ్ళకి డబ్బులు ఇవ్వాలా. రోజుకి ఒక 500 వస్తే ఆయనకి 200 ఇచ్చి నేను 300 తెచ్చుకోవాలి సార్. ఆ 300లో ఇంట్లో ఖర్చుకి, పిల్లలకి, నాకు ఎంత ఖర్చు ఉంటుంది సార్. అది అంటే ప్రభుత్వం వైపు నుంచి ఏమన్నా మీకేమో పరిహారం కానీ, అదేవిధంగా మీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి గృహాలు ఇప్పుడు ఇప్పటికే వైఎస్ఆర్ గృహకల్ప ఇంటి స్థలాలు ఇవ్వడం, ఇళ్ళని నిర్మించి ఇవ్వడం లాంటివి జరుగుతున్నాయి. అలాంటివి ఏమన్నా ఇళ్ళని నిర్మించి ఏమన్నా ఇచ్చారా? ఇవ్వలేదు సార్.
అదే 2006లో కార్డు ఉంటేనే ఇస్తామని చెప్తున్నారు సార్. మాకు అది లేదు సార్ కార్డులు. 2012లో కార్డులు ఉన్నాయి సార్. ప్రూఫ్ కావాలంటున్నారు. ఆ ప్రూఫ్లన్నీ లేవు సార్ మా దగ్గర. ఎలాగొస్తాయి సార్? మేమేమో ఇంటి దగ్గర చదువుకునేటోళ్ళమా సార్. ఏదో మేము పరకలు కట్టుకుంటా, పందులకు సాక్కుంటా మేము అడుక్కొని తినేటోళ్ళం కదా సార్. అవన్నీ ప్రూఫ్ కావాలంటే మేము ఎలా తెచ్చి ఇవ్వగలం కదా సార్? మాకు 4 ఆడపిల్లలు సార్. 4 ఆడపిల్లలు ఒక బాబు సార్. చదివించుకోలేక పాపను ఏదో ఎంతో అంతా చదువుకుంటే ఇంకా ఇట్లా ఆటో నడుపుకోవడము మా అయ్యప్ప పట్టించుకోడు సార్. పట్టించుకోవడం బట్టి ఇంకా ఆటో నడిపి పోషిస్తానే ఉన్నాను సార్. ఇంట్లో ఆర్థిక జరగక సార్, కూరగాయలు అంటే కూరగాయలు ఖర్చులు ఇట్లాంటివి జరగక సార్ మా అయ్యప్ప పట్టించుకోక ఇంకా పాప తీసుకుపోయి ఇట్లా హాస్టల్లో పాలు కూడా పోసొచ్చన్నారు సార్. పాల ప్యాకెట్లు తీసుకుపోయి చీకట్లో 5 గంటలకు తీసుకుపోయి అక్కడ దించేసి నెలకు 9,000 ఇచ్చన్నారు సార్. ఒక 5-6 నెలలు అయిపోతానే అది అయిపోయింది. వేరే వాళ్ళకి టెండర్ వెళ్ళిపోయింది సార్. ఇంకా బాడికి పోయడం, తెచ్చుకోవడము, తినడము సార్. ఇంకా పెళ్లి చేసేసిన సార్ నేను. ఆమె చేసే కష్టం చూడలేక ఇంకా ఏదో అక్కడన్నా సుఖంగా ఉంటుందిలే, బతుకుంటుందిలే నా బిడ్డని చేసేసిన. ఆ పిల్లంగా వచ్చేసింది సార్. నా చెల్లెలు నన్ను పెళ్లి చేసినారు, నన్ను ఇట్లా చేసినారు. ఆ పిల్లలన్నా చదువుకోవాలంటే ఆ పిల్లలను కూడా ఇట్లే చేసేది సార్. మీరు ఎవరి చేతిలో ఒక చేతులు వాళ్ళు చదువుకోవాలా, ఒక స్థాయికి రావాలని వచ్చింది. ఆటో నడుపుతుంది ఇప్పటికి తీసుకుపోయి ఇంకా తీసుకొచ్చి నన్ను పోస్తుంది. మా అయ్యప్ప సరిత పట్టించుకోక ఈ మునక డబ్బులు రాక మేము కడప పొద్దుటూరు అదంతా తిరిగినాము. మీకు 2000 ప్రూఫ్స్ లేవు అని చెప్పినారు. పిల్లోళ్ళు చదువుకునే సర్టిఫికెట్లు తీసుకుపోయినాము. ఇక్కడ చదువుకునేటి ఇండ్లు లేదు సార్. మాకు ఇక్కడ ఇండ్లు లేదు, ఏం లేదు. ఇదే గుడిసె వేసుకొని ఉండాం సార్. మాకు అసలు ఇండ్లే లేదు, రాలే. ఏముంది మీకు 2006, 2007, 6లో లేకపోయినా 7లోదైనా కావాలన్నారు సార్. ఇంకా రాలే. ఆ ప్రూఫ్ లేవు సార్. 2009లో కార్డు వచ్చింది సార్. మాకు అందరిది ఉన్నాయి. పిల్లలు చదువుకునేటి అట్లాంటి ఉంటే తీసుకురండి అన్నారు కానీ తీసుకుపోయినాం సార్. కానీ ఇంకా రాలే సార్. మాకు మనకు డబ్బులు రాలే, స్థలము రాలే, ఏమి రాలే. నీళ్ళు రావడంతో ఆ గుడిసెలన్నీ పీక్కొని వచ్చి ఇక్కడ వేసుకొని ఇక్కడే ఉన్నాం సార్. నన్ను ఇడిచిపెట్టిపోలేక, నా బాధ చూడలేక నా బిడ్డ నా దగ్గరే ఉంది. ఎలా చూసుకున్నాడో సరిత పట్టించుకోక ఆ పాపకు ప్రాబ్లం ఉంది సార్. ఇంతకుముందు వచ్చింటే నేనే పంపించేసిన, కొట్టి రాకూడదమ్మా చేసుకుని. ఇప్పుడు తనతోనే బతకాలంటే ఆ పిల్లోడు తీసుకుపోయినాడు సార్. తీసుకుపోతానే నిలబడకుండా 6 నెలల్లో మగ పిల్లోడు వచ్చేసింటే అనంతపురం తీసుకుపోయి అక్కడే చూపించినారు వేరే వాళ్ళు సార్. తీసుకుపోయి ఆటోలో వేసుకుపోయి అలా అర్థదక్క డబ్బులు లేకపోతే బాత్రూంలోనే ఉంటే బ్లీడింగ్ పోతుంటే వేరే వాళ్ళు తీసుకుపోయి అనంతపురం పెద్ద హాస్పిటల్కి తీసుకుపోయి అవి తీసుకొని చూపించుకొని నాకు కరోనా, నేను ఇక్కడే ఉంటే వాళ్ళు తీసుకొచ్చి కరోనా టైంలో నన్ను బయటికి రానిలే. ఇక్కడ ఉన్న వాళ్ళు పిండిపడి వాళ్ళందరూ రానిలే, అందరికి వచ్చేస్తుందని ఇక్కడే పెట్టేసినారు. 5 రోజుల తర్వాత తీసుకొచ్చి ఇక్కడ ఇడిచిపెట్టి వెళ్ళిపోయినాడు. ఇంకా ఆ భయంతో వస్తాడు సార్, వచ్చి పోదాం రాని పిలుస్తాడు, అంతే ఇంక వెళ్ళిపోతాడు. వచ్చాడు, పెద్దగా పట్టించుకోడు సార్. వచ్చినా ఏం పట్టించుకోడు. ఈ పిల్లోళ్ళు ఎట్లా, ఇది ఎట్లా, అది ఎట్లా అనుకోడు. నాకు కన్నుకు పొర వచ్చింది సార్. కన్నుకు పొర వచ్చింది. నేను పని చేయను సార్. గాలికి పోతే తలనొప్పి వచ్చేసి దాని వల్ల వాంటింగ్ వచ్చేస్తుంది. ఇంకా ఏం పని చేయలేను కన్ను వల్ల. అది అందుకని ఆపరేషన్ చేయించుకొచ్చుకున్నా సార్. అది ఆరోగ్యశ్రీ కార్డు కింద కూడా వర్తించదంట సార్. డబ్బులు ఇచ్చి అప్పు తెచ్చుకొని ఆ బిడ్డనే తీసుకొచ్చి చేయించింది. పీస్ వాడతా. నేను 10th క్లాస్ చదువుతున్నాను. మా అక్క చిన్న వయసులోనే పెళ్లి చేసుకొని చాలా అవస్థలు పడుతుంది. మా కోసం ఆటో తోలి మాకు కావాల్సిన పెన్నులు, బుక్కులు, బట్టలు ప్రతి ఒక్కటి మా అక్కనే చూసుకుంటుంది. మా అమ్మకు కంటి ఆపరేషన్ అయింది. మా నాన్నకు బాగాలేదు, ఆరోగ్యం క్షీణించిపోయింది. మీరే దాతలుంటే మాకు సహాయం చేయండి. మా అక్క చాలా కష్టపడుతుంది, మేము చూడలేకపోతున్నాము. అయినను మా అక్క కష్టపడి మా కోసం అన్నీ తీసుకొని వస్తుంది. మా అక్క చాలా దూరం అన్నం కూడా తినకోకుండా మా కోసం కష్టపడి ఆటో తోలి చాలా దూరంగా వెళ్ళి మా కోసం అన్నీ తీసుకొని వస్తుంది. అండ్ మాకు కావాల్సినవన్నీ ప్రతి ఒక్కటి మా అక్కనే చూసుకుంటుంది. ఆరోగ్యం బాగాలేకపోయినా ఏమన్నా కావాలన్నా కూడా మా అక్కనే చూసుకుంటుంది. మా అమ్మకు కూడా మా నాన్న కూడా ప్రతి ఒక్కటి మా అక్కనే చూసుకుంటుంది. మా అక్క మా కోసం చదువును వదిలేసి తను ఆటో తోలుతుంది. అది మాది కూడా కాదు ఆటో, మా బంధువులు ఇది బాడిక్క తీసుకొని మా అక్క తోలుతుంది.
ప్రతి ఒక్కటి మా అక్కనే చూసుకుంటుంది మా కోసం. మా అక్క పేరును నిలబెట్టడానికి మేము బాగా చదువుకొని ఒక స్థాయిలో నిలబడి మా అమ్మని కంటి ఆపరేషన్ నుంచి మా అమ్మని బాగా చూసుకొని మా నాన్నని కూడా బాగా చూసుకొని మా అక్కని కూర్చోబెడతాము. మేము ఆటో తోలనీయకుండా చేస్తాము. మేము బాగా చదువుకొని ఒక పొజిషన్లో మేము నిలబెడతాము. సునీత సార్ నా పేరు. ఇక్కడ కొండాపురము గన్లూరు గ్రామం సార్ మాది. మా చిన్నమ్మను సిలంగూరుకి ఇచ్చినాము. సిలంగూరుకి ఇచ్చింటే ఆమె అక్కడ కొద్ది రోజులు ఉన్నది. మళ్ళీ అనంతపురం పోయినారు. అనంతపురం పోయినాక మా చిన్నానికి చెయ్యి అంత డ్యామేజ్ వచ్చింది సార్. డ్యామేజ్ వస్తానే ఇంకా మళ్ళీ ఇంకా ఆయన అక్కడే ఉన్నాడు వాళ్ళ చెల్లెళ్ళ దగ్గర. ఇంకా బాగలేదు, కోలుకోలేదు, అక్కడే ఉన్నాడు. ఈమె ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వచ్చిన ఒక సంవత్సరం అట్లా గడిచిన తర్వాత మళ్ళీ కన్నులో ఏదో పొర వచ్చిందని ఎక్కడికైనా అట్లా పోతే బయటికి అట్లా పాచి పని చేయడానికి పోతే గిన కన్ను నొప్పి రావడము, అట్లా కళ్ళు తిరగడము, వాంతింగ్స్ అట్లా రావడము అట్లా జరుగుతాయి సార్. అట్లా జరగడంలో ఇంకా ఒక్కొక్కసారి పడిపోతుంది కింద. ఇంకా పడిపోయిన తర్వాత ఇంకా మేమే చూసినా కూడా నా బిడ్డలు ఉండారు సార్, 4 పిల్లలు ఉండారు. నా పరిస్థితే అట్లుంది. ఆమెను ఏం పట్టించుకోలేం కదా సార్. అందుకని ఇంకా మా ఆయనకు బాగాలేదు సార్. మా చిన్నమ్మకు 4 పిల్లలు అయితే ఇంకా ఒక బాబు, చిన్న బాబు 3వ తరగతి. ఇంకా ఈ పాప అయితే రంగమ్మ, ఆ పాప పెద్ద పాప సార్. ఇంకా 3 పిల్లలు హాస్టల్లోనే ఉన్నారు. వాళ్ళైతే ఇంకా చదువుతున్నారా పిల్లలు. వీళ్ళకి ఆరోగ్యం ఇద్దరికి బాగాలేదు కదా సార్. బాగాలేకుంటే ఇంకా ఈ పాపే సార్ ఇంకా ఆటో తోలుకోవడము అట్లా చేస్తుంది. ఇంకా ఆ విషయంలో ఇంకా తోలడంలో ఇంకా తోలుతున్నారు కదా అని ఇంకా వాళ్ళ తల్లిదండ్రులు ఇంక అట్లా ఏదో ఈ పిల్లోళ్ళు ఉన్నారు, ఈ పాప భారం అవుతుంది కదా అని పెళ్లి చేసేసినారు సార్. పెళ్లి చేయడంలో ఇంకా ఆ పిల్లోడు కూడా పట్టించుకోకుండా అట్లా ఉండడంతో 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉన్నారు సార్ బాగానే. ఇంకా మళ్ళీ ఇడిచిపెట్టేసినాడు సార్. ఇడిచిపెట్టేసడంలో ఇంకా అటు నుంచి పాప ఈటికి వచ్చింది సార్. ఈటికి వచ్చిన తర్వాత అయినా మళ్ళీ అయినా పిలిచకపోతారేమో అని అనుకున్నారు. పిలిచకపోలే, ఇంకా ఇక్కడే నిలిచిపోయింది. ఆ పాప అయితే ఇంకా తల్లిదండ్రుని చూసుకోలేక ఆమె కన్ను ఆపరేషను అలా ఆయనకు చెయ్యి బాగాలేదు కాబట్టి ఇంకా చెల్లెల్ని ఇంకా చూసుకోవడము అంత ఇబ్బంది చేయడం అట్లా నా బతుకు ఇట్లా అయిపోయింది. వాళ్ళ బతుకు కూడా అట్లా అయిపోవాలని అంత ఆటో తోలుకుంటాను సార్. 500 అట్లా వస్తుంది. ఇంకా దాంట్లోనే గడుపుకుంటుంది, పెట్టుకుంటుంది. ఆమెకు కూడా ఏదో ఏరేసాట అప్పు తెచ్చుకొచ్చుకొని కన్ను ఆపరేషన్ కూడా చేపించింది సార్. ఆ పాపే రంగమ్మే చేపించింది. ఇప్పటికైతే కొంచెం కష్టమే సార్ వాళ్ళు ఉండడానికి. ఇండ్లు కూడా లేదు సార్ వాళ్ళకు. గుడిసెల్లోనే ఉండాలి. ఇదే గుడిసెల్లోనే ఉన్నారు. తినడానికి కూడా కష్టం సార్ వాళ్ళకు. ఆధార్ కార్డు ఏమీ రాలేదు. మీరే మీ తరపున సార్ ప్రభుత్వం మీరే సహాయం చేయాలి సార్. వాళ్ళకైతే సహాయం చేయండి సార్. అదే ఒక రకంగా తీసుకుంటే ఈ మహిళ పరిస్థితి చాలా దయనీయమైన పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే పూట గడవని పరిస్థితుల్లో ఉన్నటువంటి నేపథ్యంలో అటు చెల్లెలను పోషణ కోసం ఆమె ఆటో డ్రైవర్ అవతారం ఎత్తారు. తల్లిదండ్రుల పోషణ కూడా భారంగా మారింది. ఓవైపు ఆటో తోలుకుంటేనే జీవనం సాగించే పరిస్థితి. ఇలాంటి పరిస్థితి సాధారణంగా ఎక్కడ కనిపించదు. ఒక రకంగా దీన గాథ. ఇలా గాథ వింటుంటే మాత్రం కన్నీటి పర్వతం కాక తప్పదు. ఎందుకంటే తాము పాచి పనులు చేసుకొని అదేవిధంగా పొరకలు అల్లుకొని బతుకులు బతుకుతున్నాం. అలాంటి పరుస్తున్న నేపథ్యంలో ఇలాంటి దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నాం. ఇప్పటికైనా పాలక ప్రభుత్వాలు స్పందించాలి. అదేవిధంగా చెల్లెళ్ళ పోషణ పెను భారంగా మారింది. వారిని ఉన్నత చదువులు చదివించాలి, ఓ ప్రయోజకులుగా తీర్చిదిద్దాలి. తన సుఖం తాను చూసుకుంటే చెల్లెళ్ళ బ్రతుకు ఏమవుతుందో అన్నటువంటి దీనమైనటువంటి పరిస్థితుల్లో మహిళ తన ఆవేదనను వ్యక్తం చేస్తుంటే ఆ కన్నీటి గాథ మాత్రం చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది. ఓ రకంగా ఇటు పాలక ప్రభుత్వాలు కూడా ఇలాంటి వారిని ఆదుకోకపోవడం, మారుతున్నటువంటి సమాజంలో ఇళ్ల నిర్మాణాన్ని ఓవైపు చేపడుతున్నారు, మరోవైపు ఇంటి స్థలాలు ఇవ్వటం వంటి వాటి చేస్తున్నప్పటికీ కూడా వీరికి కనీసం ఇంటి సౌకర్యం లేని పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితి. ఒకవైపు అటు బహిర్భూమికి వెళ్ళాలన్నా బయటికి వెళ్ళే పరిస్థితి ఉందంటే వీరి బాధ ఎంత దారుణమైనటువంటి పరిస్థితిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా స్నానం చేయాలంటే ఆరు బయట పరదాల మాటున స్నానం చేయాల్సిన పరిస్థితి. ఓవైపు ఎదిగిన పిల్లలను బయట ఇంట్లో పెట్టుకొని బయట స్నానం చేయాలంటే కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా తీవ్రమైనటువంటి పరిస్థితులు నేపథ్యం. ఆ నేపథ్యంలో వారి బాధ వింటుంటే మాత్రం కన్నీటి పర్వతం కాక తప్పదు. ఇప్పటికైనా ఆ పాలక ప్రభుత్వాలు స్పందించాలి. అదేవిధంగా దాతలు కూడా ఈ ఏదైతే ఆటో రంగమ్మను ఆదుకునే దిశగా అడుగులు వేస్తారని ఆశిద్దాం. ఇలాంటి పరిస్థితుల్లో వీరిని ఆదుకోవాల్సినటువంటి పాలకులు సైతం ముఖం చాటేసిన పరిస్థితి.
అదేవిధంగా దాతలు కూడా తమ వంతు సాయం చేసి ఈ యువతికి ప్రోత్సాహాన్ని అందించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కెమెరా పర్సన్ షోర్ RTV కడప నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.